పల్లె గొల్లుమంటోంది. జనంతో కలకలలాడాల్సిన ఊర్లు కళావిహీనంగా మారిపోతున్నాయి. మొండిగోడలు పిచ్చి మొక్కలతో నిండిపోయి కనిపిస్తున్నాయి. మూఢనమ్మకాలు, కీడు సోకిందనే భయం అక్కడి జనాల్ని వెంటాడుతోంది. ఇక్కడే ఉంటే ప్రాణాలతో ఉండబోమనే ఆందోళనతో ఊరును వదిలేస్తున్నారు జనం. అసలు ఆదిలాబాద్ జిల్లాలో పల్లెలు ఎందుకు ఖాళీ అవుతున్నాయి? దీనిపైనే ఇవాల్టి గ్రౌండ్ రిపోర్ట్. పచ్చని పల్లెల్లో భయం చిచ్చుపెడుతుంది. కలకలలాడాల్సిన ఊర్లు ఇప్పుడు ఖాళీగా కనిపిస్తున్నాయి. ఎక్కడ చూసినా మొండిగోడలే దర్శనమిస్తున్నాయి. తెకి ఆదిలాబాద్ జిల్లాలో పల్లెల ఖాళీకి కారణం ఏంటి? ఇవాల్టి గ్రౌండ్ రిపోర్ట్లో చూద్దాం. ఆదిలాబాద్ జిల్లాలోని కొన్ని పల్లెలు ఇంకా మూఢనమ్మకాలను వీడటం లేదు. ఊళ్ళో ఏదో ఓ సమస్యతో ఎవరో ఒకరు చనిపోతే కీడు సోకిందని భయపడుతున్నారు. అనుమానంతో స్వచ్ఛమైన పల్లెల్ని వదిలేసి వెళ్లిపోతున్నారు. ప్రభుత్వం అన్ని సౌకర్యాలు కల్పించినా ఉండటానికి ఇష్టపడటం లేదు. తాగేందుకు నీళ్లు, మంచి ఇళ్లు, విద్యుత్ సౌకర్యం, అంతర్గత సీసీ రోడ్లు, ఇలా సకల సౌకర్యాలు ఉన్నా వలసబాట పడుతున్నారు జనం. అలా 2-3 ఏళ్లలో ఊరంతా ఖాళీ అయిపోయింది. గతంలో బేతాల్ కూడా ఖాళీ అయిపోగా ఇటీవలే గోవిందాపూర్ను సైతం పూర్తిగా ఖాళీ చేసి వెళ్లిపోయారు గ్రామస్తులు. అన్ని బడి ఉండే, మొత్తం నీళ్ళటాక ఉండే, సీసీ రోడ్ ఉండే, పక్క ఇండ్లు కట్టి ఉండే, మొత్తం అది సుఖం లేకనే ఇట్లనే టీచర్లు మీ అసంటోళ్ళు వచ్చి ఉండే. అయితే మరి సడన్గా ఇక్కడ మీటింగ్ పెట్టిండ్రు, వీళ్ళకు పిల్లగాళ్ళకి చదివిస్తాం అది అంటే నాకు మతి వచ్చింది. అరే అక్కడ ఏం ప్రాబ్లం ఉన్నదో చూద్దాం సారు, వాళ్ళు ఇట్లా చనిపోతున్నారు, మరి ఆడోళ్ళు ఉంటున్నారు, మొగలు పోతున్నారు, ఏం ప్రాబ్లం, కిడ్నీలా ఏమి నీళ్ళ అంటే వాళ్ళు కూడా చూసిండు. చెక్ చేస్తే ఆడ నీళ్ళది ఏం ప్రాబ్లం వెళ్ళలేదు. ఇక్కడ కనిపించే ఊరు భీంపూర్ మండలంలోని గోవిందాపూర్ గ్రామం. గుడి ఉంది, బడి కూడా ఉంది. చూడచక్కని గ్రామంలో చూద్దామంటే ఒక్కరు కూడా కనిపించకుండా పోయారు. గ్రామంలో 2008లో ఒకరు చనిపోయారు. ఆ తర్వాత మరో 2 మృతి చెందారు. ఇలా ఒక్కొక్కరు ప్రాణాలు కోల్పోతూ ఉండడంతో ఊరికి ఏదో అయిందని భావించారు. ఇళ్లు ఖాళీ చేసి వెళ్లిపోతున్నారు. 40కి పైగా కుటుంబాలతో నిండుగా కనిపించే గ్రామం ఇప్పుడు పూర్తిగా బోసిపోయింది. ముందుగా 14 కుటుంబాలు జెండాగూడకు వెళ్లిపోగా ఆ తర్వాత 8 కుటుంబాలు మరో చోటకు వెళ్లి కట్టగూడ అనే గ్రామాన్ని ఏర్పాటు చేసుకున్నారు. తాత్కాలికంగా వేసుకున్న గుడిసెల్లో జీవిస్తున్నారు. అన్ని సౌకర్యాలున్న పల్లెను వదిలేసి ఏ సౌకర్యాలు లేని చోట కొత్త జీవితం మొదలుపెట్టారు. ఇక్కడ పడి రాదు అంటే ఆరోగ్యం కావచ్చు, అలా కొందరు అంటే మరణించడం అది ఇది, మిగతా మందికి కొద్దిగా అంటే వేడుకున్నట్టు వేడుకొచ్చింది వెళ్ళిపోయినారు అన్నట్టు. కొందరు అంబుగామకి వచ్చిండ్రు, కొందరు వామన్ నగర్కి, ఇంకా అదే ఈ 2 పల్లెలకైతే చేరిండ్రు. ఇప్పుడు అక్కడి పిల్లలు అంటే అక్కడి వారి పిల్లలు ఇక్కడ వచ్చిన తర్వాత మా బడి అంటే ఇదే బడికి అంబుగాం బడికే వస్తుండ్రు. గోవిందాపూర్లో 10 మందికి పైగా వివిధ కారణాలతో ప్రాణాలు కోల్పోయారు. ఉన్న వాళ్లంతా భయంతో ఊరు వదిలి వెళ్లిపోయారు. ఊళ్ళో కిడ్నీ సమస్యల వల్ల, అది తాగునీటి సమస్య వల్లనే ప్రాణాలు కోల్పోతున్నారని అంటున్నారు. తాము కూడా అక్కడే ఉంటే తమ ప్రాణాలు సైతం మిగలవనే భయంతో బయటకొచ్చారు. గోవిందాపూర్లో ఖాళీ చేసిన 20 కుటుంబాలు పటేల్ పంట చేలో గుడిసెలు వేసుకున్నాయి. న్యూ గోవిందాపూర్ అని నామకరణం చేసుకుని అక్కడే జీవిస్తున్నారు. లక్షల రూపాయలు వెచ్చించి మౌలిక సదుపాయాలు అధికారులు కల్పిస్తే ఏ సౌకర్యం లేని చోట గుట్ట పక్కనే జీవనం సాగిస్తున్నారు. రోడ్డు లేదు, పక్కనే గుట్ట. పూర్తి స్థాయి నీటి సౌకర్యం లేదు. కేవలం అక్కడ చేతి పంపు మాత్రమే ఉంది. అది వేసవి కాలంలో అధికారులు వేయించారు. తాగునీటి కోసం కష్టాలు తప్పడం లేదు. ఇక ఆదిలాబాద్ జిల్లాలోని థాంసీ మండలం బేతాల్గూడ గ్రామం. ఆ పల్లె ఇప్పుడు శ్మశాన వైరాగ్యంతో కనిపిస్తోంది. కొద్ది నెలల వ్యవధిలోనే 3 ప్రాణాలు కోల్పోయారు. అప్పటినుంచి కారణం ఏంటో తెలియకుండానే ఊరికి ఏదో అరిష్టం జరిగిందని, అందుకే ఖాళీ చేశారని చెప్పుకొస్తున్నారు. 20 కుటుంబాలు ఖాళీ చేసి పక్కనే ఉన్న అంబుగాం అనే ఊరు చివరిలో ఉంటున్నారు. ఆ గ్రామానికి చెందిన శివారు పంట పొలాల్లో గుడిసెలు ఏర్పాటు చేసుకున్నారు. భీంపూర్ మండలం గోవిందాపూర్లో తాగునీటి సమస్య ఉందని చెబుతున్నారు గ్రామస్తులు. కిడ్నీ సమస్యకు అక్కడ నీరే కారణం అనేది స్థానికుల వాదన. అయితే నీటిలో తేడా లేదని మిషన్ భగీరథ టెస్టుల్లో బయటపడ్డట్లు చెబుతున్నారు. మూఢనమ్మకాలతోనే ఎక్కువగా ఊళ్లు ఖాళీ చేస్తున్నారని భావించిన అధికార యంత్రాంగం అప్పట్లోనే వివిధ కార్యక్రమాలు నిర్వహించింది. గోవిందాపూర్లో ఐసీఎంఆర్ సైతం వాటర్ శాంపిళ్లు తీసుకుంది. కానీ ఆ నివేదికలు ఇంకా రాలేదంటున్నారు. కొందరు మందిలో వయసైన వాళ్ళల్లో కూడా కిడ్నీ డిసీజెస్ ఉన్నాయి. కాకపోతే కొందరికి షుగర్ వల్ల వచ్చిన ప్రాబ్లమ్స్ ఉన్నాయి.
కొందరికి బీపీ వల్ల వచ్చిన కిడ్నీ డిసీజెస్ ప్రాబ్లమ్స్ ఉన్నాయి. అక్కడున్న పబ్లిక్లో ఒక రకమైన భయం ఏర్పడింది. ఈ లాస్ట్ ఇయర్లో 5 మెంబర్స్ కిడ్నీ డిసీజెస్తో చనిపోవడం జరిగింది. వాళ్ళు యంగ్ 25 నుంచి 30 సంవత్సరాల వయసు ఉన్న వాళ్ళే ఉన్నారు ఎక్కువ. దాంతో హాఫ్ ఆఫ్ ది విలేజ్ ఒక 3 years బ్యాక్ మైగ్రేట్ అయిపోయారు పక్కకి. వాస్తవానికి కిడ్నీ సమస్య మరికొన్ని గ్రామాల్లోనూ ఉందని గుర్తించారు. అయితే దానికి తాగునీరే కారణం అనేది తేలలేదంటున్నారు. మహారాష్ట్ర సరిహద్దుల్లో ఉన్న గ్రామాల్లో ఎక్కువగా లిక్కర్ విక్రయాలు సాగుతూ ఉంటాయి. ఆ లిక్కర్ తీసుకోవడం ఇలాంటి సమస్యలకు కారణమవుతోందనేది అధికారుల మరో వాదన. మూఢ విశ్వాసాలు, కీడు, అరిష్టమని ఊళ్లు ఖాళీ చేస్తే ప్రభుత్వం సౌకర్యాలు కల్పించే పరిస్థితి ఉండదు. పైగా అదనపు భారం సైతం పడనుంది. చూసారుగా, వరుసగా ప్రాణాలు పోతున్నాయని ఒక గ్రామానికి సంబంధించిన వాళ్ళు ఖాళీ చేస్తే మూఢనమ్మకాలతో ఇంకో గ్రామానికి సంబంధించిన జనమంతా ఊరును ఖాళీ చేసి వెళ్ళిపోయారు. ఇలాంటి మూఢనమ్మకాలకు అధికార యంత్రాంగం చెక్ పెట్టాలి. గ్రామాలు ఖాళీ కాకుండా చర్యలు చేపట్టాలి. కెమెరామెన్ సత్యంతో సారంగపల్లి NTV, ఆదిలాబాద్ జిల్లా